ఎలాంటి సిచ్యుయేషన్లో నా లైఫ్లో అమర్దీప్ ఉన్నాడు, నాకు ఇంకేం అవసరం లేదు అని అనిపించింది నీకు? నాకు ఎప్పుడూ అనిపించలేదు వీడు ఎందుకున్నాడా అని అనిపించింది నా లైఫ్లో. సీరియస్లీ ఎట్లాంటి ఫ్రెండ్షిప్ అంటే, మా ఇంట్లో ఒకసారి పార్టీ అవుతుంటే మా పక్కింట్లో ఆంటీ గొడవ పెట్టేసుకుంది. అక్కడ కూడా ఆంటీ. నేను వీడికి ఫోన్ చేసి చెప్పా, వీడు మా ఇంటికి వస్తుంటే అమర్ ప్లీజ్ రా, ఇప్పుడు మాత్రం రాకురా, గొడవ అవుతుందిరా అని అన్నగానే నేను రానే అని చెప్పేసి అంత గొడవ అవుతుంటే వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో తన్నుమని ఎవడు అప్లోడ్ తన్నట్టు డోర్ తన్నేసాడు. ఎందుకు వచ్చావా అమర్, ఎందుకు ఇలా తన్నావు అని అంటే, ఎవడే నన్ను రావద్దనేది, అందుకే నేను వచ్చాను అన్నాడు. అప్పటి నుండి నా ఫీలింగ్ ఏంటంటే వీడున్నాడే మహానుభావుడు, తప్పదు. బట్ జోక్స్ ఏ పార్ట్, బట్ అమర్ ఈజ్ లైక్, నిజంగా చెప్తున్నా నాకు ప్రాణం అమర్ అంటే అమర్ కోసం నేను చనిపోయినా, నా కోసం అమర్ చనిపోయినా ఆశ్చర్యమే లేదు. వీడు ఎట్లా అంటే, ఒక సిచ్యువేషన్ ఉండే నేను 3000 రెంట్ కట్టుకోలేని పరిస్థితి, వీడికి గుర్తులేదు, వీడి దగ్గర పోలో కార్ ఉంది, నాకు డబ్బులు రేపు ఎల్లుండి వస్తాయి, అరే అమర్గా 3000 కట్టాలిరా, కొద్ది ప్రాబ్లం ఉంది అని అంటే, అప్పుడు ఇది మేబీ 2016 ఆ టైంలో 3000 అలా ట్రాన్స్ఫర్ చేసాడు. వాడు రెంట్ కట్టాలి, బట్ నాకు అర్జెంట్ ఉండే కాబట్టి అలా ఇచ్చేసాడు. అట్లా మూమెంట్స్ చెప్తాయి వాట్ ఇస్ ఫ్రెండ్షిప్ అని. సో ఫెంటాస్టిక్. సో అమర్దీప్ నా లైఫ్ లో ఉన్నాడు అని చెప్పేసి ఎలాంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది అంటే, ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓకే నాకు అమర్దీప్ ఉన్నాడు చాలు అని చెప్పేసి. అలా ఏం అనిపించదు. అరియానాని చూస్తే ఆబ్వియస్లీ బోల్డ్ అండ్ బ్యూటీ అమేజింగ్ ఉంటుంది, తన క్యారెక్టర్ కూడా అమేజింగ్. అయితే ఒక హీరోయిన్ తో కంపేర్ చేయాలంటే అరియానాని ఏ హీరోయిన్ తో కంపేర్ చేస్తావు, ఎందుకు? ఒకరితో కంపేర్ చేసి నేను దాని వ్యక్తిగతాన్ని తగ్గించలేను. బోల్డ్ అండ్ బ్యూటీ అనేది అది పెట్టుకున్న పేరు, బయట మీరు ఇచ్చిన బిరుదు. నాకు అది ఎప్పుడు నాకు ఒక ఫ్రెండ్, ఒక బాయ్ లాగానే కనిపిస్తుంది తప్ప నాకైతే అంత, తన ప్రొఫెషన్ వర్క్ అది చేస్తుంది. నాకు ఎప్పుడు మా ఇద్దరి మధ్య ప్రొఫెషన్స్ అడ్డు రావు. ఏం వర్క్ చేసావు, ఎంత వచ్చింది, ఇది పక్కన పెట్టుకున్నావా, ఏం కొన్నావు, ఇది తప్ప ఏమీ ఉండదు. అండ్ తన యూనిక్నెస్ అంటే, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు బొక్క పిఆర్లు లేరు, ఎవరూ లేరు. అది డైరెక్ట్గా ఫస్ట్ అది తీసుకొచ్చి చూపించిన అప్లికేషన్ కూడా నాకే. వెళ్ళిన తర్వాత తనకు ఒక ఇంక్రెడిబుల్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆ ఫ్యాన్ బేస్లో ఆరియానా గ్లోరీ హాస్ బికమ్ అన్ ఓన్, తనకుంటూ ఒక సెల్ఫ్ హీరోయిన్గా బయటకు వచ్చింది. సో రేపన్నాడు ఒక సెల్ఫ్ ఆర్యానాతో పోల్చుకొని వేరే వాళ్ళు చెప్పే రేంజ్కి అది రావాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్ మ్యాన్. ఇదే కనుక నేను ఆ ప్లేస్ లో ఒక హీరోయిన్ తో కంపేర్ చేసి వదిలేసేవండి. బట్ దట్స్ అమర్దీప్, సో వెరీ డెప్త్. అరియానా ఇట్ సెల్ఫ్ అ హీరోయిన్, అంతే. వేరే వాళ్ళు అరియానాతో కంపేర్ చేసుకుంటారు. దిస్ ఇస్ అమేజింగ్ అరియానా. దట్స్ ద రీజన్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. నిజంగా చెప్తాను, ఇప్పుడు కొద్దిగా ఎమోషనల్. నా ఫ్రెండ్కి నేను బాగా తెలుసు రే. ఇప్పుడు ఏడిస్తే బాగోదు, ఓకే? మేకప్ అంతా కరిగిపోద్ది.